రూపానుగ గురువర్గరు ఆచార్య తాలూకు దివ్య పాదములో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవతి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు మనందరికీ ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మని సర్వోత్కృష్ట ఫలం సత్సంగం లభిస్తుంది. భగవంతుడు ఈ విధానంగా పడుకుంటారు యోగ నిద్రలో, ఇట్లించి ఇటువైపు తిరుగుతారు. అందుకే పరివర్తనం అంటే చేంజ్ అయ్యారన్నమాటగా. ఇటువైపు నుంచి ఇటువైపు పడుకుంటారన్నమాట. పడుకోవడం కాదు, యోగ నిద్ర. భగవంతుడు మనలాగా పడుకోరు, భగవంతుడు యోగ నిద్రలో ఉంటారు. సో అందుకే పరివర్తన ఏకాదశి అని చెప్పారు. బ్రహ్మ వేవత పురాణాలన్నీ ఈ తాలూకా ఏకాదశి తాలూకా వ్రతం మహిమ వర్ణించున్నది. మనం ఏది ఏకాదశి వ్రతం తాలూకా మహిమ ఎక్కడ ఉన్నది అని ఎవరు ప్రశ్నించకూడదు. బ్రహ్మ వేవత పురాణంలోని ఏకాదశి తాలూకా మహిమ ఈ విధానంగా ఉన్నది. ఈ ఏకాదశిలోని పూజ్య వస్తువు ఎవరు? పూజ్య భగవంతుడు ఎవరు? వామన దేవులు. కృష్ణుడు తాలూకు ఒక అవతారం. బటు బ్రాహ్మణుడు ఎవరు? వామన దేవులు. భావన అవతారంలో వచ్చారు. అందరికీ తెలిసిన విషయే, కానీ పునర్చరిత చర్వణానాం, తెలిసిన వస్తువు మళ్ళీ వినడానికి భగవంతుడు నిత్య నూతనము. భగవంతుడి కథ మనం ఎంత వింటే వినాలని అనిపిస్తుంటుంది. ఎప్పుడు రామచంద్రమూర్తి పుట్టారు, ఎన్నిసార్లు కథ విన్నాం, అయినా కూడా రామచంద్రుడి తల కథ వింటే ఇంకా ఆనందం అనిపిస్తుంది, అద్భుతమే అనిపిస్తుంది, నూతనమే అనిపిస్తుంది. సో మనకి భగవంతుడి అవకాశం ఇచ్చిన సమయంలోని ఈ ఏకాదశి రేపు వామన దేవుల్ని మనం ఆరాధిస్తూ ఏకాదశి వ్రతం చేయాలి. రేపు ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళు త్రిలోకాలని కూడా పూజ్యులు అవుతారు. ఎందుకంటే త్రిలోకాన్ని జయించిన బలిచక్రవర్తి దగ్గర భగవంతుడు అద్భుతమైన లీలలు చేస్తున్నారు. సో త్రివిక్రమ అని చెప్పారు. భగవంతుడి పేరు ఒకటి త్రివిక్రమ. అటువంటి ఈ త్రిలోకాలన్నీ అతను పూజించబడిన బలి మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు భగవంతుడి తాలూకుది. రేపు చేసిన ఏకాదశి ఫలితం మనం ఈ భూలోకమే కాదు, సుతలలోక, భూలోక, స్వర్గలోకంలోనే మనం ప్రతిష్ఠించబడతాం ఎవరైతే రేపు ఏకాదశి చేస్తారో. కింద నిమ్న లోకము. సో ఈ మూడు లోకాల్లో కూడాను మనం పూజ్యులు అవుతాం, ప్రతిష్ఠించబడతాం, సన్మానం పొందుతాం రేపు చేసిన ఏకాదశి. సో ఏకాదశి నియమం ఏంటి? నవధాన్యాలని మనం స్పర్శించకూడదు. కేవలం ఫలము, లేదంటే దుగ్ధ అంటే క్షీరము, లేదంటే పెరుగు, మజ్జిగ, ఇటువంటి ఏకాదశి వ్రత ప్రసాదం అంటారు దానికి. ఆ వ్రత ప్రసాదమే తీసుకొని నియమంగా వ్రతం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు త్రిలోక్యంలోని కూడా మంచి పేరు, ప్రతిష్ట, మానము వాళ్ళకి లభిస్తుంది. భగవంతుడు చెప్తున్నారు, ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతం పశుభి నరాణం. చూడండి చెప్తున్నారు ఇక్కడ, ధర్మహి తేషాం అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన. భగవంతుడు ఈ ప్రకారం ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేతం పశుభి నరాణం. పశువులు, నరులు, పశువులు, పక్షులు, మనుషులు కూడాను ఏం చేస్తారు తెలుసండి? ఆహార నిద్ర భయమైథున్, ఈ 4 వస్తువులు
ఎవరెవరు చేస్తారు? పశువులు కూడా చేస్తారు, మనుషులు కూడా చేస్తారు. ఏం వేరియేషన్ లేదు, సామాన్య అని చెప్పేసి చెప్పారు. అందరికీ కామనే. ఏంటి? ఆహారం అంటే తినడం, నిద్ర అంటే పడుకోవడం, భయపడ్డం. పశుపక్షులు కూడా తింటారు, మనం కూడా తింటున్నాం. పశుపక్షులు కూడాను పడుకుంటున్నారు, మనం కూడా పడుకుంటున్నాం. వాళ్ళకి అట్లీస్ట్ టైం లిమిట్ పడుకుంటారు, మనం దానికంటే ఎక్కువ పడుకుంటాం. పని లేకపోతే నిద్రే వస్తుంది. చెప్పండి ఎవరికైనా. వాళ్ళు పక్షులు పని లేకపోతే నిద్ర చేయరు. ఏదో ఒకటి వాళ్ళకి ఉంటేనే ఉంటారు, ఎగురుతుంటారో చేస్తుంటారు. పశుపక్షులు ఏంటంటే ఆ టైంలో పడుకోకూడదు కూడా వాళ్ళకి తెలుసు. కానీ మనుషులు పశుపక్షుల కన్నా హీనం. పోనీ పశుపక్షులకి వాళ్ళకి ఎంత కావాలో అంతే తింటారు. చూసారా ఇప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం ఎవరు రాలే పశుపక్షులకి. వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వలే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల. లేదంటే గ్యాస్ట్రిక్ యాసిడిటీ రాలే. వాళ్ళకి ఏది కావాలో ఏది తినాలో అదే తింటారు. పశుపక్షులకి కొంత క్రమశిక్షణ ఉన్నది, మనుషులకి ఆ క్రమశిక్షణ కూడా లేదు. చెప్తే నిద్ర కూడా క్రమశిక్షణ లేదు, ఎప్పుడు పని లేకపోతే అప్పుడు పడుకోపోతారు. కానీ వేళ కాని వేళలోనే పడుకోకూడదు, పొద్దున్న పడుకుంటే ఆయుషం నష్టం అయిపోద్దట. మనం 100 years అనుకోండి, మనకి 8 years వచ్చేస్తాయి పొద్దున్న పడుకుంటే. ఈరోజు చెప్పుకోవాలంటే అందరూ ఐటీ స్టూడెంట్స్ అందరూ పొద్దున్నే పడుకుంటున్నారు. రాత్రి అంతా డ్యూటీ, పొద్దున్నే పడుకుంటున్నారు. కానీ డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఆయుష్ నష్టం అయిపోతుంది, వాళ్ళకి తెలియదు. సో పశుపక్షులు నిద్ర కేవలం రాత్రే చేస్తారు, పొద్దున్న చేయరు. మనం కొన్ని నిద్ర కూడా కామనే. భయపడ్డం, భయం పశుపక్షులకి కూడా ఉన్నది. మనుషులకి భయం అత్యధిక మాత్రంగా ఉన్నది. నా ఆస్తి ఎవరు తీసుకెళ్ళిపోతారేమో, భార్య నాకు తిడతాదేమో, పిల్లలు నాకు తిడతారేమో, ఎవరిపైన అన్నింటికి నా ఆరోగ్యం పాడైపోతుందేమో, ధనం అయిపోతుందేమో. ఒక ప్రకారంగా భయం. వాడికి తెల్లారు లెగిస్తే భయపడుతూనే ఉంటాడు. జాబ్ చేసే వాళ్ళైతే నా బాస్ ఏమని చెప్తాడేమో, అన్నిటికీ భయమే. ఆయన తిడతారేమో, భార్య తిడతారేమో, పిల్లలు తిడతారేమో, పక్కింటి వాళ్ళు తిడతారేమో, భయపడుతూనే ఉంటాడు. చాలా మంది కర్మం చేస్తారు, భయపడుతూ చేస్తారు. చూడండి, నిజమే లేదా? వాళ్ళ వ్యాపారం చేస్తాడంటే భయపడుతూ చేయడు. ఎవడైనా భయపడకుండా చేస్తాడేంటి? ఈరోజు ఎంత 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 పెట్టుబడి పెట్టేశాను, వస్తాదో లేదో. ఆ పెట్టుబడి మళ్ళీ వచ్చిన వరకు వాడికి భయమే. పంట పండింది, ఆ పంట అమ్మి డబ్బు వచ్చిన వరకు అతనికి భయమే. ఉద్యోగం చేస్తారు, ఆ ఉద్యోగం నుంచి ధనం వచ్చిన వరకు భయమే. కొన్ని ఆ ధనం వచ్చి దీనికి అలాగ బ్యాంకులో అయిన వరకు భయమే. అన్నిటికీ భయమే. ఆ డబ్బు ఎలా కాపాడుకుంటా కూడా భయమే. చనిపోయిన సమయంలోని అది మనవడికి రాద్దామా, మనవరాలకు రాద్దామా, కూతురికి రాద్దామా, కొడుకు రాద్దామా, అల్లుడికి రాద్దామా, ఎవరికి రాద్దామా అని అది కూడా భయం. కొన్ని జీవితం అంతా సంపాదిస్తారు, ఆ డబ్బు ఏమి చేయాలని కూడా భయపడుతుంటారు. సో ఇలాగా మనుషు భయం గురించి చెప్పడం అవసరం లే. పశుపక్షులు కొంత లిమిట్ భయం ఉంటుంది, కానీ మనుషులకి ప్రతి సమయం భయమే. అలాగా అనేది మైథున్ అనేది తప్పు పనులు చేయడంలోని పశుపక్షుల కన్నా మనుషులే ఈ రోజు కన్నా ఎక్కువగా తప్పు చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన వస్తువే కాబట్టి ఎక్కువగా దీని గురించి ఆలోచించలేదు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ధర్మనే హీన పశువి సమానం. ధర్మము ఎవరైతే కేవలం ఆహార నిద్ర భయమైతుంది 4 పనులు చేసుకొని ఉంటారో, ధర్మం గురించి ఎవరైతే పాటించారో వాడు పశువుతో సమానం అని చెప్పేసి చెప్తున్నారు శాస్త్రంలో. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారని చెప్పేసి మనం కౌంట్ చేసుకోవచ్చు. మనం అనుకున్నాం నేను మనిషిగా పుట్టాను, నేను మనిషిని అని చెప్పేసి. కానీ ధర్మము ఎవరైతే పాటించిపోయిన వ్యక్తి వాడు పశువుతో సమానం అంటున్నారు. రూపము కేవలం మనుషు అయితే చాలు, ధర్మము పాటించిన వాడే మనిషి. ధర్మం అంటే ఏంటి తెలిస్తే కదా ధర్మం పాటిస్తారు అతను. ధర్మం అని తెలియకపోతే ధర్మం ఎలా పాటిస్తారు అతను? నాకు తినడం తెలిస్తే, లేకపోతే వంట తెలిస్తే నేను వండుకుంటాను. నేను కంప్యూటర్ ఆపరేటర్ చేయడం తెలిస్తే నేను కంప్యూటర్ ఆపరేట్ చేయగలను. నాకు బైక్ డ్రైవ్ చేయడానికి వస్తే నేను డ్రైవ్ చేయగలను. తెలియకుండా నేను డ్రైవ్ చేయగలను బండి, కారుని. ధర్మం తెలియకుండా ఎవరైనా ధర్మం పాటించగలరా? పాటించలేరుగా. తెలుసుకోవాలి ముందు, నేర్చుకోవాలి ముందు. సో ధర్మం అంటే దేనికి అన్నారు చెప్తున్నారు.
చాణక్య అని పండితుడు, అందరికి తెలుసు. మనం ఎవరైతే చదువుకున్నామో అందరూ చాణక్య విషయం కూడా తెలుసు. చాణక్య నీతి అంటారు. అన్ని నీతిల్లోని చాణక్య నీతి అనేది చాలా విశేషమైనది. అతను ఇచ్చారంటే, ఆ చాణక్య నీతి ఇచ్చారంటే చాలా పద్ధతి. చాణక్య అంటున్నారు, ఏ దేశంలో, ఏ రాజ్యంలో, ఏ ఇంట్లో శాస్త్రాన్ని చదువుకుంటున్నారో, శాస్త్రాన్ని వినుకుంటున్నారో అది అధర్మమే. అది అవినాశి, అంటే నాశనానికి గతి తీస్తారు తప్ప ఇంకా ఏమీ లేదు. నేను అనేక పుస్తకాలు చదువుతున్నాను. ఆ పుస్తకాల వల్ల ఈ భౌతిక ప్రపంచంలో జ్ఞానం పొందుతున్నాను. ప్రతిష్ట, మానం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి స్కాలర్ వచ్చింది. అది దేనికి గతి అవుతుందంటే అవినాశికి గతి. ధర్మము అంటే ఏంటి? ఎవరైతే శాస్త్రాన్ని చదువుతారో, లేపని పక్షుల్ని వింటారో అప్పుడే ధర్మం పాటించినట్టుగా. ఎన్ని పుస్తకాలు చదవండి, మీకు ఎంత జ్ఞానం రావండి, మీరు ఈ లోకం నుంచి ఇప్పుడు చాలా మంది చంద్రలోకానికి వెళ్తున్నారు. ఇక్కడ ల్యాండ్ సరిపోలే ఎవరికి, చంద్రలోకంలోని కూడా ల్యాండ్ రిజర్వ్ చేసుకుంటున్నారు. మరి ఏం చేస్తారో ఏంటో తెలియదు. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ బోల్డ్ మంది ఏజెంట్స్ వచ్చారు అక్కడ కూడా చంద్రలోకానికి వెళ్ళిపోయి. సో అంత జ్ఞానం వాళ్ళకి ఉన్నది, కానీ దేనికి గతి? అది వినాశానికి గతి. చాణక్య చెప్తున్నారు. దానివల్ల సమృద్ధి కాదు, అది వినాశానికి గతి. ఎందుకంటే ఆ చదువు కేవలం వినాశమే చేస్తుంది మనకి. మనం శాస్త్రం వింటాక అది మనకి వృద్ధిలోకి తీసుకెళ్తుంది. శాస్త్రం అంటే ఏంటి? అన్నిటికంట ధర్మము, శాస్త్రం అంటే ఏంటంటే చాలా సరళం. ఏదో పెద్ద సంస్కృతిలో చదవడం, దానికి అర్థం చేసుకోవడానికి కష్టపడడం ఏమి అవసరం లేదు. ఎవరైతే నిష్ఠాగా ఏకాదశి వ్రతం పాటిస్తారో అన్ని ధర్మాలు దాంట్లోనే ఉన్నది. ఒకటే విషయం చెప్పేశారు. ఎవరైతే ఏకాదశి వ్రతం నిష్ఠా నియమముగా వ్రతం పాటిస్తారో అన్ని ధర్మము ఈ ఏకాదశిలో పెట్టేశారు. ఏకాదశి పాటించపిన వ్యక్తి జీవితం అంతా ధర్మము చదవనేయండి, ధర్మము, పుణ్యము, యజ్ఞాది కర్మము, తపస్య, పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలకు వెళ్ళండి జీవితం అంతాను. కానీ ఏకాదశి వ్రతం చేయలేదనుకోండి, అతను అంతాను అధర్మమే. అలాగే స్వామి అనేసారు, మా నాన్నగారు, మా తాతగారు చతుర్ధామము యాత్ర చేసుకుని వచ్చారు. ఎప్పుడు గుళ్ళోని గోపురాలు ఉంటారు, ఎప్పుడు దాన ధర్మము చేస్తుంటారు, అని ఏకాదశి వ్రతం చేయరు. అలాగంటే ధర్మము కాదు, అది లేదు. ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎవరైతే ఏకాదశిలోని తిథి రోజు నవధాన్యాలు భక్షణం స్వీకరిస్తారో వాళ్ళకి ఒక చేవలించి బ్రహ్మ హత్య వరకు ఏదైతే పాపాలు ఉంటాయో అన్ని పాపాలు ఈ నవధాన్యాలను ఉంటాయి. నవధాన్యాల్లోని ఈ ఏకాదశి రోజు అన్ని పాపము నివాసిస్తాది. పాప పురుషుడు అని ఒక పురుషుడు ఉన్నాడు మనకి. ధర్మ పురుషుడు ఉన్నాడు, పాప పురుషుడు ఉన్నాడు. ఈ పాప పురుషుడు ఏంటి? అతనికి భగవంతుడు స్థానం ఇచ్చారు. ఏకాదశి రోజు నువ్వు ఈ నవధాన్యాలను ఉండాలి అని చెప్పేసి. ఆ పాప పురుషుడు అంటే ఈ జగత్తులోని ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో A to Z. అందుకే నేను చేవలించి బ్రహ్మహత్య వరకు అని చెప్పాను. నేను చేవలించి బ్రహ్మహత్య వరకు ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాపాలు ఈ నవధాన్యాల్లోని నివాసించుంటుంది. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో ఆ రోజు ఈ నవధాన్యాలు స్వీకరిస్తారో, చేవను చంపితే ఎంత పాపమో, బ్రహ్మాన్ని చంపి బ్రాహ్మణులు హత్య చేస్తే ఎంత పాపమో అన్ని అతను ఈ నవధాన్యాల నుంచి అతను తింటున్నారు. అంటే పాపం తింటున్నారు. మీ జీవితం అంతాను పుణ్యక్షేత్రాలలో ఉంటే లాభం ఏంటి? ఏకాదశి వ్రతం రోజు మొత్తం పాపం చేసేస్తున్నారు. జగత్తులో మొత్తం పాపము ఏకాదశి వ్రతం రోజు మీరు చేసేస్తున్నారు. ఎందుకంటే
మీరు నవధాన్యాలు తింటున్నారు కాబట్టి. మరి లాభం ఎక్కడున్నది? అందుకే 15 రోజులకి ఒకసారి ఏకాదశి వ్రతం వస్తుంది. ఈ వ్రతం చేయడంతో వాళ్ళకి భగవంతుడు ఉన్ముఖం అంటే ఏంటి? భగవంతుడికి అతి దగ్గరగా అవడానికి అవకాశం. ఒకటి ఏంటంటే అన్ని పాపం నుంచి విముక్తి అవుతాం, మరి అనేక పాపం నుంచి మనం చెయ్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేక పాపల నుంచి విముక్తి అవుతాం. కేవలించి బ్రహ్మవారికి చంపే హత్య నుంచి మనకి అనేక పాపల నుంచి విముక్తి అవుతాం. అదే పద్ధతి. సో ఆ పాపం నుంచి విముక్తి అవుతాం మనం ఏకాదశి వ్రతం చేసిన వల్ల. పాపం నుంచి విముక్తి అయిన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడు ఉన్ముఖము. భగవంతుడికి ఇది ఏకాదశి హరివాస తిథి అంటారు. దీనికి మళ్ళీ ఒక పేరు ఏంటండి? హరివాస తిథి. అంటే హరి ఎక్కడ వాసిస్తారో, హరి వాసం అంటే దగ్గరికి వెళ్ళడం. హరిని దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక అవకాశము ఈ ఏకాదశి. సో నియమముగా భక్తితో అయితే ఏకాదశి చేసి ఏమి నవధాన్యాలు తినకుండా ఉంటే మనం వెళ్ళిపోతామా భగవంతుడి దగ్గరికి? మనం ధర్మం పాటిస్తామా? లేదు. ఇటువంటి వ్రతాన్ని కూడా ఫలితం లేదన్నారు. అయితే ఏం చేయాలండి? వ్రతంలోని నవధాన్యాలు తినకూడదు ఒక నియమము. రెండో నియమం ఏంటంటే ఖచ్చితంగా అతను హరినామ స్మరణం చేయాలి. హరిస్మరణం చేయకుండా ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనకి లాభం లేదు, ప్రయోజనం లేదు. సో హరిస్మరణం చేయాలి. వీలైన సమయం వరకు మనం అతని కథని వినాలి. హరికథ వినకుండా హరిస్మరణం చేయకుండా ఏకాదశి వ్రతం చేయడం వేస్ట్ అని అనకూడదు. మనం వ్రతం ఎప్పుడు వేస్ట్ అవ్వదు, కానీ అంత ఉత్తమమైన ఫలితం రాదు. ఎవరికైతే ఉత్తమమైన ఫలితం ఏకాదశి రోజు రావాలంటే, ఉత్తమమైన ఫలితం అంటే ఏంటండి చెప్పాను. ఏంటి మనకి అన్నిటికంటే ఉత్తమమైన ఫలితం? అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి? ఇంకా డిస్క్రిప్షన్ చేయండి. స్టార్టింగ్ చేసేయండి. నేను అది దాంతోనే స్టార్ట్ చేశాను. వెరీ గుడ్. హరినామము మరియు కథ ఎవరికైతే లభించిందో అతనికి అన్నిటికంటే ఉత్తమమైన ఫలితం దొరికినట్టు. ఏకాదశి వ్రతం మనం చేయడం వల్ల మనకి హరినామ స్మరణము మరియు హరిశ్రవణం కథ మనకి విన్నామంటే అదే అత్యధిక ఫలితం అని చెప్పి మానవ ధర్మంలో అత్యధిక ఫలితం అనేది అది రెండే. హరినామ స్మరణము మరి హరికథామృతం మన చెవులో పడడం. ఇది రెండు శతవిధాలుగా ప్రయత్నించినా కూడా మన జీవితంలో రాదు. ఇది కేవలం భగవంతుడి తాలూకా ఆశీర్వాదమే. అటువంటి వ్యక్తికే ఈ రెండు లభిస్తుంది. సో మనకి భగవంతుడి తాలూకా ఆశీర్వాదం లభించాలని ఏకాదశి వ్రతం మనం చేయాలి. ధనం గురించి ఒకటి విషయం చెప్పినా మీకు, ఓపెన్ సీక్రెట్. ఇది సీక్రెట్ అంటే నేను చెప్పలేను, అందుకే ఇది ఓపెన్ సీక్రెట్ అని చెప్పేసి చెప్తాను. గృహ్యతమము. అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇదే ఓపెన్ సీక్రెట్. సో ఈ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే అన్నిటికంటాను మనిషి జన్మలోని ఫలితం, ఏం ఫలితం మనకి లభించింది? మనం బిల్డింగ్స్ కట్టండి, ఏం కట్టండి, అన్నిటికంటే ఫలితం అంటే ఏంటంటే కేవలం రెండే రెండు. మనకి ఎంత హరిస్మరణం అవుతుంది, అది ఓపెన్ సీక్రెట్. మనం కౌంట్ చేయకుండా, ఇది మనం అసలు మనిషి జన్మానికి ఈ రెండు చేయడానికి వచ్చాం. ఇక మిగతాది అనేది గౌణం అన్నారు. గౌణం అంటే సెకండరీ. మెయిన్ సబ్జెక్ట్స్ సెకండరీ, ప్రైమరీ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది చూసారా. ప్రైమరీ అంటే ముఖ్యం. మనం చేయవలసి, మనం మనిషి జన్మంగా పుట్టి ఈ రెండు చేయడానికి వచ్చాం. దాని తర్వాత ఆప్షన్స్ అండి, ఆప్షనల్. ఇంకేదైనా చేసుకోవచ్చు. తినడం, తిరగడం, పడుకోవడం, ఇవన్నీ చేయడం ఆప్షన్. కానీ ఈ రెండు చేయడానికి మనం వచ్చాం.
కానీ అవి రెండు చేయకుండా మనం మిగతావన్నీ చేస్తున్నాం. సో దేనికి చేయడానికి వచ్చాం? ఇప్పుడు మనం గుడికి వచ్చాం, మొబైల్ చూస్తున్నాం, యూట్యూబ్లో ఏదో ఒక సినిమా. ఎలా ఉంటుంది? అరే గుడికి వచ్చి సినిమా చూస్తున్నావు ఏంటి? అసలు సంబంధం లేకపోయిన పనులు చేస్తున్నావు. గుడికి వచ్చి భగవంతుడికి ఏదో తీర్థప్రసాదం తింటావో, నామం వింటావో, రూపం దాన్ని ధ్యానం చేస్తావో, ఏదో చేయాలి. కానీ యూట్యూబ్లో సినిమా చూస్తే ఎలా ఉంటుంది? ఏదైనా మ్యాచ్ అవుతుందా మనకి? మ్యాచ్ అవ్వదు. సో అలాగే మనిషి జన్మం పొంది మనం చేయవలసింది ఏంటి? సో అది కాకుండా మనం ఇతరవన్నీ చేస్తాం, మిస్ మ్యాచ్ అయిపోతుంది మనది. సో స్వామి ఇదే శాస్త్రము, ఇదే ధర్మము, ఇదే. అందుకే చాణక్య చెప్తున్నారు, మీరు శాస్త్రం చదవకపోతే అది అవినాశికి గతి ఉంటుంది. శాస్త్రం చదవపోయిన పక్షంలో వినాలి, వినపోతే కూడాను చెప్తారు. అందుకే యో శాస్త్ర విధి ముసజ్జం వర్తతే కామకారత నోస సిద్ధి సమాప్నోతి నా సుఖం నా పరం గతి. ఎవరైతే శాస్త్రం వినరో, శాస్త్రం చదవరో, శాస్త్రం ప్రకారంగా మన జీవితానికి నడపమో, నా సుఖం నా పరం గతి, వాడికి సుఖం లభించదు, పరమగతి కూడా లభించదు అని చెప్పి చెప్తున్నారు. సో అన్ని శాస్త్రంకి అంత మర్యాద ఇచ్చారు ఇక్కడ. సో అన్ని శాస్త్రము, అన్ని ధర్మము ఎప్పుడు మనం ఏకాదశి వ్రతం చేయడంతో అయిపోతుంది. సో రేపు వచ్చిన ఏకాదశికి పార్శ్వ ఏకాదశి అనుకోండి, పరివర్తన ఏకాదశి అనుకోండి, రేపు మనకి భగవంతుడు ఇప్పుడు వచ్చిన దసరా ధమాకా ఉంటుంది. దసరా ధమాకా అని మొబైల్ స్టోర్లోని, లేదంటే క్లాత్ స్టోర్లోని రేపు ఉంటుంది దసరా ధమాకా అని. సో అందరూ ఎగబడతారు, అరే ఏదో ఆఫర్ ఉంటుంది, ఏదో వెళ్దాం అని. జనాలు ఫ్రెష్గా ఉంటారు. సో మనకి ఏకాదశి ధమాకా అని ప్రతి 15 రోజులకి వస్తుంది. సో మనం స్పిరిచువల్ ధమాకా అనుకోండి. మనం ఈ ఏకాదశి వ్రతం చేసి అన్ని శాస్త్రము, అన్ని ధర్మము పాటించినట్టే మనం. సో మనకి భగవంతుడు ఆఫర్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళు బిజినెస్ పెరగడానికి, డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఆఫర్లు, మార్కెట్ పెరగడానికి ఆఫర్లు పెంచుకుంటారు. కానీ భగవంతుడు కూడా ఆఫర్ ఇస్తున్నారు, అరే బాబు మీరు స్పిరిచువాలిటీ పెంచుకోండి అని చెప్పేసి. ప్రతి 15 రోజులకి ఒక ఉత్సవం, మనకి ఒక ధమాకా, ఒక ఆఫర్ ఇస్తున్నారు, మీరు స్పిరిచువాలిటీ బెనిఫిట్ పొందండి అని చెప్పేసి. కేవలం నిష్ఠారూపంగా ఏకాదశి వ్రతం ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా తను ధర్మాన్ని పాటించినట్టుగా, శాస్త్రం అన్ని చదివినట్టుగా. ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో వాళ్ళు శాస్త్రం కాదు, ధర్మం కాదు, ఏది పాటించిపోయినట్టే. సో అన్ని పాటిస్తూ ఏకాదశి పాటించిపోతే వృథా. సో అందుకే ఖచ్చితంగా మనం ఏం పాటించినా పాటించిపోయినా ఏకాదశి వ్రతాన్ని మనం నిష్ఠాతోని పాటించాల్సింది. సో రేపు ఏకాదశి, వ్రత ప్రసాదమే తీసుకోవాలి. మీరందరూ సమయం ఉంటే రేపు మధ్యాహ్నం అందరూ ఏకాదశి ప్రసాదానికి ఇక్కడికి రావచ్చు. మేముతో భికారీలు, సాధువులు, మేము భిక్ష అడిగి అడుగుతాం, భిక్ష అడిగి తింటాం. మా ధర్మం భిక్ష అడిగి తినడమే. కానీ మేము భిక్ష అడిగి అన్నా కూడాను మేము మీకు పెట్టడానికి భగవంతుడికి సమర్థన ఉన్నది. మాకు సమర్థన లేకపోయినా భగవంతుడికి సమర్థన ఉన్నది. సో మీరు అందరూ వచ్చేసి రేపు ఏకాదశి ప్రసాదం తీసుకోవచ్చు. ఆకలితో ఉండడం అవసరం లేదు. పళ్ళు తినేసి మేనేజ్ చేయగలరంటే చేయొచ్చు, లేదు పక్షులని ఏకాదశి వ్రత ప్రసాదం అనేది మన మఠంలో ఉంటుంది కాబట్టి సమయానికి 12:30కి వచ్చేసి తీసుకోవచ్చు. రాత్రి కూడాను 8:30కి వచ్చి తీసుకోవచ్చు. దాని గురించి ఏ ప్రకారంగా సంకోచన లేకుండా నిర్భయంగా సమయానికి వచ్చేసి ప్రసాదం తీసుకుంటే భగవంతుడు ఆనందిస్తారు, మేము కూడా అత్యధికంగా ఆనందిస్తాం. సో ప్రసాదానికి ఈ మఠంలో ఎప్పుడు లోటు ఉండదు, లోటు ఉండకూడదు కూడా అని కోరుకుంటున్నాం. సో రేపు ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రసాదం ఏర్పాటు అవుతుంది. ముందు నుంచే ప్రభుకి ఇంటిమేట్ చేసేస్తే దానికి ఏర్పాట్లు ఇంకా బాగా చేయొచ్చు. సో రేపు ఏకాదశి వ్రతము భగవంతుడు బామల దేవులకి చేయాల్సింది. ఎందుకంటే త్రిలోక్యాన్ని అతను జయించారు.
కథని ఇంకొక 10 నిమిషాలు చెప్పి ఈరోజు మళ్ళీ రేపు కూడాను వామన దేవుల తాలూకా మహిమ చెప్తాను. ఎందుకంటే మనం వినాల్సిందే, రేపు వామన దేవుల తాలూకా పుట్టినరోజు. సో రేపు చిరంజీవి తాలూకా పుట్టినరోజు అయితే టీవీలోని బోల్డ్ తను మొత్తం హిస్టరీ అంతా చెప్పేస్తారు. ఈ ఫిలిం ఇండస్ట్రీని ఈ టైంలోనే ఎంటర్ అయ్యారు, ఎలాగ ఎంటర్ అయ్యారు, ఎలాగ అయ్యింది, ఈ సినిమాలు తీసారు, ఫస్ట్ సినిమా సూపర్ హిట్ సినిమా, 100 సినిమాల్లోని ఏది టాప్, బోల్డ్ హిస్టరీ తీసేస్తారు. అది మనం అని చూస్తాం. ఏంటారు దానికి, ఫిలిం ఫెయిర్ ఏదో బోల్డ్ పేరు పెట్టుకొని చెప్తారు. మనం ఏదో పిచ్చోళ్ళలాగా అది ఎంటర్టైన్మెంట్ అది. సో రేపు పూర్ణ పురుషోత్తం భగవంతుడు కృష్ణుడు అటువంటి వ్యక్తి తాలూకా ఒక అవతారం తాలూకా పుట్టినరోజు మనం ఎంత చెప్పుకోవాల్సింది. సో అందుకే మనం దయచేసి 10 నిమిషాలు దాని గురించి వాళ్ళు మాట్లాడుకొని రేపు క్లాస్ అంతాను అతని గురించే 45 మినిట్స్ మనం వామన దేవుడి గురించే మాట్లాడుకుందాం. సో జయ శ్రీ వామన్ భగవాన్ की तदय श्री आदिवास तिथि महामहोत्सव की हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे